నేను ఇప్పుడు ఆ జెండాను నా బాణాలతో విరగొడతాను. దాంతో ఉగ్రుడైన శంబరాసుడు యుద్ధానికి వస్తే బహిరంగంగానే నా పేరు చెప్పే మరి యుద్ధం చేస్తాను. ఆ యుద్ధంలో ఆ మోసగాణ్ణి సంహరించి నా తండ్రి దగ్గరకు నేను వెళ్ళిపోతానన్నాడు ప్రద్యుమ్నుడు. ఈ అరుపులకు మాయావతి భయపడిపోయింది. అయినా మౌనంగానే ఉండిపోయింది. ప్రద్యుమ్నుడు అన్నంత పని చేశాడు. ఆ సింహధ్వజాన్ని విరగ్గొట్టాడు. అనుకున్నట్టుగానే శంబరాసుడు ఉగ్రుడయ్యాడు. ప్రద్యుమ్నుడి మీదికి తన పుత్రులను పంపాడు. వచ్చిన పుత్రులు 100 మందికి పైగా ఉన్నారు. ఇటుపక్క ప్రద్యుమ్నుడు ఒక్కడే ఉన్నాడు. ఇతడు రథం మీద ధనుస్సు ధరించున్నాడు. కొద్ది నిమిషాల్లోనే ఘోరాతి ఘోరమైన యుద్ధం మొదలైపోయింది. ఆ యుద్ధం ఎంత పెరిగిపోయిందంటే ఈ వార్త దేవలోకానికి చేరిపోయింది. దేవేంద్రుడు, నారద మహర్షి లాంటి మహనీయులంతా ఆ ప్రాంతానికి వచ్చి ఆకాశంలో నిలబడి యుద్ధాన్ని పరిశీలిస్తున్నారు. ఆ దశలో యుద్ధాన్ని పరిశీలిస్తున్నటువంటి గంధర్వుడు ఒకడు దేవేంద్రుడి దగ్గరకు వచ్చి, మహాప్రభు, ఇటుపక్క 100 మంది రాక్షసులున్నారు, అటుపక్క ఒంటరి మానవుడు ఉన్నాడు. ఇది విషమయుద్ధంగా ఉంది. ఈ మానవుడు ఎలా గెలవగలడు అని అడిగాడు. దేవేంద్రుడు నవ్వి ఇలా చెప్పాడు, గంధర్వా, భయపడకు. ఈ మానవుడు మామూలు వాడు కాదు. ఇతడు పూర్వజన్మలో మన్మథుడు. ఈ జన్మలో ఇతడికి శంకర భగవానుడు దహింపజేసినప్పుడు అతడి ధర్మపత్ని అయినటువంటి రతీదేవి శంకర భగవాన్ని శరణు వేడింది. కరుణామయుడైనటువంటి శంకరుడు అప్పుడు ఆమెకు కొన్ని వరాలు ఇచ్చాడు. ఆ వరాలలో భాగంగానే రతీదేవి మాయావతిగా జన్మించి శంబరాసురుడికి మాయామయమైనటువంటి భార్యగా ఆ ఇంటికి చేరింది. మాయామయమైంది. ఎప్పుడంటే అప్పుడు మాయమైపోతుంది. ఆనాటి మన్మథుడు ఈనాటి ప్రద్యుమ్నుడై శ్రీకృష్ణపుత్రుడిగా జన్మించి మాయావతి ఇంటికే చేరాడు. అందువల్ల ఈ ప్రద్యుమ్నుడు శంబరాసురుణ్ణి సంహరించటం ఖాయం. మాయావతిని వివాహం చేసుకోవటం ఖాయమే. ఇది కూడా శివుడి వరాలలో భాగమే. అందుచేత గంధర్వ, నువ్వు నిర్భయంగా యుద్ధం చూస్తూ ఉండు అన్నాడు. అక్కడ శంబరపుత్ర ప్రద్యుమ్నుల మధ్య యుద్ధం పెరిగిపోయింది. ప్రద్యుమ్నుడి యొక్క ధనుర్వేద్య పాటవం ఎంత విచిత్రమైందో కానీ చూస్తూ ఉండగానే అతడు శంబరపుత్రులు 100 మంది తలలను తన బాణాలతో నరికివేశాడు. ఈ వార్త తెలిసి శంబరాసురుడికి తల తిరిగిపోయినంత పనైంది. ఇక ఆలస్యం చేయకుండా శంబరాసురుడే స్వయంగా యుద్ధరంగంలోకి దూకాడు. అతడి వెంట 4 ప్రధానమంత్రులు కూడా తమ సైన్యాలతో యుద్ధానికి వచ్చాడు. శంబరాసురుడే స్వయంగా యుద్ధరంగంలోకి దూకాడు. అతడి వెంట 4 ప్రధానమంత్రులు కూడా తమ సైన్యాలతో యుద్ధానికి వచ్చారు. శంబరాసురుడు అలా యుద్ధరంగంలోకి వచ్చేసరికి చాలా రకాలైన చెడు శకునాలు కనిపించాయి. ఉదాహరణకు, ఆకాశంలోని మబ్బులు ఎర్రబడ్డాయి, నక్కలు వెర్రిగా అరిచాయి, శంబరుడి రథపు జెండా మీద గ్రద్ద వాలింది, సూర్యుడి చుట్టూ ఒక వర్తులాకార రేఖ సున్నలాగా చుట్టుకుంది, శంబరుడి ఎడమ కన్ను బాగా అదిరింది, ఒక నల్ల కాకి శంబరుడి కిరీటం మీద కూర్చుంది. ఈలోగా ఆకాశంలో నుంచి గులకరాళ్ళు, నిప్పురవ్వలు, నెత్తురు చుక్కలు వర్షించాయి. ఆకాశంలో నుంచి తోకచుక్కలు వేల సంఖ్యలో రాలాయి. శంబరుడు రథంలో ఎక్కేసరికి ఆ రథానికి కట్టిన గుర్రాలు జారిపడ్డాయి. సారథి చేతిలో నుంచి కొరడా జారి క్రింద పడిపోయింది. ఇలాంటివి ఇంకా చాలా ఘోర శకునాలు కనిపించాయి. అయితే శంబరాసురుడు వీటిని ఏమాత్రమూ పట్టించుకోలేదు. అతడు రణరంగంలోకి ప్రవేశించగా రాక్షసుల పక్షాన బేరులు, దుందుబులు, శంఖాలు, సింహగర్జనలు అన్నీ ఉవ్వెత్తున పెరిగిపోయాయి. ఒంటరిగా రథం మీద ఉన్నటువంటి ప్రద్యుమ్నుని వేల సంఖ్యలో వచ్చినటువంటి రాక్షస సైన్యం చుట్టుముట్టేసింది. కానీ త్వరలోనే ఆ సైన్యాలన్నీ ప్రద్యుమ్నునికి బాణవర్షాలను తట్టుకోలేక వెనక అడుగు వేయటం మొదలుపెట్టాడు. అది గమనించినటువంటి శంబరాసురుడు తన వీరావేశ
ప్రసంగాలలో వారందరినీ రెచ్చగొట్టి మళ్ళీ యుద్ధంలోకి దింపాడు. ఈ మాట జరిగిన యుద్ధంలో శంబరాసుడి ప్రధానమంత్రులు 4 నేల కొరిగిపోయారు. ఈ దశలో ప్రవర్ధనుడు అనే మంత్రి ప్రద్యుమ్నుడి మీదికి దూకుతూ ఆవేశంతో ఇలా గట్టిగా అరిచాడు, నువ్వు మా వంశం వాడివి కాదురా, నీ తండ్రి మాకు శత్రువు, అందుకే నేను నిన్ను చంపేది ఖాయం. నేను నిన్ను చంపితే ఆ దిగులుతో మీ నాన్న మరణిస్తాడు. మీ నాన్న మరణిస్తే దేవతలంతా నాశనమైపోతారని ఈ రీతిగా ప్రవర్ధనుడు చాలా వాక్కలు చాలా పలికాడు, వాగాడు. దానివల్ల ప్రద్యుమ్నుడికి మాయావతి చెప్పిన మాటలు అబద్ధం కాదని నిరూపణ అయిపోయింది. ఈలోగా ప్రవర్ధనుడు ఒక పెద్ద పరిఘతో ప్రద్యుమ్నుని కొట్టాడు. కానీ అది తగిలేలోగానే ప్రద్యుమ్నుడు ఒక దూకు దూకి ప్రవర్ధనుడికి రథాన్ని పైకెత్తి నేలకేసి కొట్టాడు. కానీ ప్రవర్ధనుడు ఏం చేశాడు? కొడుతూనే ప్రవర్ధనుడు క్రిందికి దూకేసి ఒక గదతో ప్రద్యుమ్నుడిని కొట్టబోయాడు. ప్రద్యుమ్నుడు ఆ గదనే లాక్కొని ప్రవర్ధనుడి తల మీద గట్టిగా కొట్టాడు. ఆ దెబ్బకు ప్రవర్ధనుడి తలకాయ పగిలిపోయింది. ప్రవర్ధనుడికి శంబర సైన్యంలో చాలా గొప్ప పేరుంది కదా, అలాంటి ప్రవర్ధనుడు ఇలా ఒకే ఒక దెబ్బకు మరణించేసరికి తక్కిన సైనికులంతా తలో దిక్కుకి పారిపోవటం మొదలుపెట్టారు. ప్రవర్ధన సంహారాన్ని గమనించినటువంటి శంబరాసుడి కోపం తలకెక్కింది. ఇక ఆలస్యం చేస్తే లాభం లేదని తానే స్వయంగా రథమెక్కి ప్రద్యుమ్నుడి వైపు దూకొచ్చాడు. స్వయంగా శంబరాసుడు రంగంలోకి దిగటం చూసినటువంటి ప్రద్యుమ్నుడికి కళ్ళు ఆనందంతో విచ్చుకొచ్చాయి. అదే కదా కావాల్సింది. ప్రద్యుమ్నుడు తానే మున్ముందుగా విజృంభించి శంబరాసుడిని బాణాలతో ముంచెత్తాడు. ఇంతటి తీవ్ర దాటిని ఊహించని శంబరాసురుడు ఒకసారి మూర్చిపోయి త్వరలోనే తేరుకున్నాడు. తేరుకున్న శంబరుడు శస్త్రయుద్ధంలోంచి అస్త్రయుద్ధంలోకి వచ్చేశాడు. ఆ అస్త్రయుద్ధం కూడా మామూలు అస్త్రాలు కాకుండా తన రాక్షస మాయా విద్యల్లో కూడిన అస్త్రాలను ప్రయోగించాడు. ఉదాహరణకు ఒక అస్త్రానికి వృక్షాల వర్షం కురిసింది, మరో అస్త్రానికి పర్వతాల వర్షం కురిసింది, మరో అస్త్రానికి సింహాలు పులులు వంటి క్రూర మృగాలు వర్షించాయి, మరో అస్త్రానికి పెద్ద పెద్ద ఏనుగులు ఆకాశం నుంచి రాలిపడ్డాయి. ఇలా ఇంకా ఎన్నో విచిత్రమైన అస్త్రాలను శంబరుడు ప్రయోగించాడు. కానీ విచిత్రం ఏమిటంటే శంబరుడికి వచ్చిన ఆ మాయా విద్యలన్నీ ప్రద్యుమ్నుడికి కూడా వచ్చు. అందుచేసి శంబరుడికి ప్రతి మాయను ప్రద్యుమ్నుడు అవలీలగా చిత్తు చేసేస్తున్నాడు. ఈ దశలో శంబరాసుడికి ఒక పాత విషయం గుర్తుకొచ్చింది. అదేమిటంటే పూర్వం ఒకప్పుడు శంబరాసుడు పార్వతీదేవి గురించి తపస్సు చేశాడు. అప్పుడు ఆ దేవి ప్రత్యక్షమై శంబరాసుడికి ఒక పెద్ద ముద్గర ఆయుధాన్ని ప్రసాదించి ఇలా చెప్పింది, శంబరా, నేను ఒకప్పుడు అపూర్వమైన తపస్సు చేసి దానికి ఫలితంగా ఈ ముద్గర ఆయుధాన్ని సృష్టి చేశాను. ఈ ముద్గరంతోనే పూర్వం నేను శుంభులను సంహరించాను. ఇది ఎదుటివారి మాయలన్నిటినీ చిన్నా భిన్నం చేసి శత్రువులను సంహరిస్తుంది. ఈ అస్త్రాన్ని నువ్వు కేవలం ప్రాణాపాయ దశలో మాత్రమే ప్రయోగించాలి, సామాన్య సందర్భాలలో ప్రయోగించకూడదు. దీనిని జాగ్రత్తగా దాచుకో అన్నది. శంబరాసురుడికి అప్పుడు ఆ అపూర్వ ఆయుధాన్ని ప్రయోగించాలని కోరిక పుట్టింది. కానీ అమ్మవారు దీన్ని ప్రాణాపాయ సందర్భంలో మాత్రమే వాడమన్నది కదా, దీన్ని ఇప్పుడు వాడవచ్చునా వాడకూడదా అని కొంచెం ఆలోచనలో పడిపోయాడు. ఈ విషయాన్ని ఆకాశంలో ఉన్న దేవేంద్రుడు గ్రహించేశాడు. ఆయన కంగారు పడి పక్కనే ఉన్నటువంటి నారదుడి దగ్గరకు వెళ్ళి, నారద మహర్షి, ఇప్పుడు ఆలస్యం చేయటానికి వీల్లేదు. నువ్వు అదృశ్య రూపంలో వేగంగా ప్రద్యుమ్నుడి రథంలోకి వెళ్ళి అతడికి మాత్రమే కనిపించి అతడి పూర్వజన్మను అతడికి గుర్తు చేయి. దాంతోపాటు వైష్ణవాశ్రమంతో కూడిన ఒక బాణాన్ని, ఒక అభేద్యమైన కవచాన్ని ఇస్తున్నాను, వీటిని ప్రద్యుమ్నుడికి అందించు
త్వరగా బయలుదేరు అని చెప్పాడు. నారదుడు సరే అని బయలుదేరి ప్రద్యుమ్నుడి రథం దగ్గరకు ఆకాశంలో నిలబడి ఇలా చెప్పాడు. ప్రద్యుమ్న, ఒకసారి పైకి చూడు. నేను దేవర్షి నారదుణ్ణి. దేవేంద్రుడు పంపించగా నీ దగ్గరికి వచ్చాను. నీ పూర్వజన్మమేమిటో నువ్వే ఒకసారి నీ ధ్యాన నేత్రంతో దర్శించుకో. నీ జన్మ గురించి మాయావతి చెప్పిందంతా పూర్తిగా నిజం. ఈ మాయావతి శంబరుడికి భారీగా ఉన్నా ఏ రోజు అతన్ని ముట్టుకోలేదు. ఎప్పటికప్పుడు మాయాకన్యను సృష్టి చేసి శంబరుడి దగ్గరికి పంపింది. తను నిత్యకన్యగా నిలిచిపోయింది. శివుడి ఆజ్ఞ చేతనే ఈ మాయావతి శంబరుడి ఇంటికి చేరింది. ఎందుకంటే బాలుడివైన నువ్వు అక్కడికి వస్తావని, నిన్ను జాగ్రత్తగా రక్షించమని శంకరుడు ఈమెకు ముందే చెప్పాడు. నీ పూర్వజన్మను, నీ భార్య జన్మను గ్రహించి నువ్వు ఇనుమడించిన ఉత్సాహంతో యుద్ధం చేయి. దేవేంద్రుడు పంపిన వైష్ణవాస్త్రాన్ని, కవచాన్ని స్వీకరించు. మరో ముఖ్యమైన విషయం ఉంది. ఇప్పుడు శంబరుడు పార్వతీదేవి ప్రసాదించిన ముద్గరాయుధాన్ని నీ మీద ప్రయోగించబోతున్నాడు. దీన్ని ప్రపంచంలో ఎవరూ తట్టుకోలేరు. ఈ ఆయుధం నీ మీదకు వస్తున్నప్పుడు నువ్వు ఏకాగ్రమైన బుద్ధితో పార్వతీదేవిని స్తుతించు, నమస్కరించు. ఇది ఆ ఆయుధానికి విరుగుడు. జాగ్రత్త, నేను బయలుదేరుతున్నానని చెప్పి నారదుడు మళ్ళీ ఆకాశం మీదకి వెళ్ళిపోయాడు. శంబరాసురుడు కొద్దిసేపు తటపటాయించినా చివరికి ముద్గర ఆయుధాన్ని ప్రయోగించటానికే నిశ్చయించుకున్నాడు. వాడు క్రూరాత్ముడై ఆ ఆయుధాన్ని చేతులోకి తీసుకునేసరికి ముల్లోకాల్లోనూ పర్వతాలు కంపించి సముద్రాలు ఉప్పొంగి దేవతలు వణికిపోయారు. మేఘాలలోంచి రక్తం వర్షించింది. ఈ శకునాలను గమనించినటువంటి ప్రద్యుమ్నుడు వెనువెంటనే రథం మీద నుంచి క్రిందికి దిగి చేతులు జోడించి శిరస్సు వంచి పార్వతీదేవిని మనస్సులో స్మరించి స్తోత్రం చేయటం ప్రారంభించాడు. ఓం నమః కాత్యాయిన్యే గిరీశయై నమో నమః. నమస్త్రైలోక్యమాయాయై కాత్యాయిన్యై నమో నమః. నమఃశత్రువినాశిన్యై నమో గౌర్యై శివప్రియే. నమస్తే శుంభమథనీం నిశుంభమథనీమపి నిశుంభమథనీమపి. కాత్యాయనీదేవికి నమస్కారము, గిరీశాదేవికి నమస్కారము, త్రిలోకమాయా స్వరూపిణి అయిన కాత్యాయనీదేవికి మళ్ళీ నమస్కారము అని ప్రద్యుమ్నుడు ఇలా ప్రారంభించి 7.5 శ్లోకాలలో పార్వతీదేవిని స్తోత్రం చేయగానే ఆమె ఆకాశంలో అతడికి ప్రత్యక్షమై, నాయన రుక్మిణీపుత్ర, ఇటు చూడు, నా దర్శనం అమోఘం, వరం కోరుకో అంది. ప్రద్యుమ్నుడు దేవికి శిరస్సుంచి నమస్కరించి ఇలా కోరాడు. వరదాయిని తల్లి, నాకు ఎల్లప్పుడూ శత్రువులపై విజయమే కలుగుగాక. నువ్వు శంబరాసుడికిచ్చిన ముద్గరం నా మీదికి వస్తే అది పద్మాల మాలగా మారి నా మెడను అలంకరించుగాక అని కోరుకున్నాడు. దుర్గాదేవి తథాస్తు అని అంతర్ధానమైంది. ప్రద్యుమ్నుడు వెంటనే మళ్ళీ తన రథం ఎక్కి యుద్ధానికి సిద్ధంగా నిలబడ్డాడు. అటుపక్క శంబరాసుడు కోపంతో ఊగిపోతూ అమ్మవారు ఇచ్చిన ముద్గలాయుధాన్ని చేతిలోకి తీసుకొని గిరగిరా తిప్పి ప్రద్యుమ్నుని గుండెలకు సూటిగా విసిరాడు. దేవి వరప్రభావం వల్ల ఆ ముద్గరం పద్మమాలగా మారిపోయింది. ప్రద్యుమ్నుడి మెడలో పడిపోయింది. అది చూసి శంబరుడు నిర్వెరబోయాడు. దేవతల ఆనందంతో గంతులు వేశారు. ఇంతలో ప్రద్యుమ్నుడు దేవేంద్రుడిచ్చిన వైష్ణవాస్త్రాన్ని సంధించి ఇలా ప్రతిజ్ఞ చేశాడు. యద్యహం రుక్మిణీపుత్రః కేశవశాత్మజోహ్యహం తేన సత్యేన బాణేన జహిత్వం శంబరం రణే. నేను నిజంగా
రుక్మిణీదేవి పుత్రుణ్ణైతే, నేను శ్రీకృష్ణుని పుత్రుణ్ణైతే, నేను సత్యంగా రుక్మిణీ పుత్రుణ్ణైతే, కృష్ణుడు పుత్రుణ్ణైతే, రుక్మిణీ పుత్రుణ్ణైతే, ఆ సత్యం యొక్క బలంతో ఓ బాణమా ఈ శంబరాసురుణ్ణి సంహరించు. ఈ విధంగా ప్రతిజ్ఞ చేస్తూ ప్రద్యుమ్నుడు వైష్ణవాస్త్రాన్ని, ఆ అస్త్రాన్ని ప్రయోగించేశాడు. ఆ బాణం అగ్నిజ్వాలలు విరజిమ్ముకుంటూ శంబరాసుడి హృదయాన్ని చీల్చుకొని వెనక్కు వెళ్ళి భూమిలోకి కూరుకుపోయింది. ఆ బాణ జ్వాలల ప్రభావం చేత శంబరాసుడి శరీరమంతా భస్మరాశిగా మారిపోయింది. ఆ విధంగా రాక్షసాధముడైన శంబరాసురుడు బూడిదయ్యేసరికి ఆకాశంలో దేవతలు, గంధర్వులు, అప్సరసులు నాట్యం చేశారు. దేవేంద్రుడు ప్రద్యుమ్నుడు శిరస్సు మీద పుష్పవృష్టి కురిపించాడు. ఈ శంబర సంహారం జరిగిన ఊరు పేరు వృక్షవంతము అనే నగరం. సంహరింపబడిన రోజు అష్టమి తిథి. ఆ విధంగా శంబరుడు కాలిపోయినట్టు తర్వాత ప్రద్యుమ్నుడు మాయావతి భవనంలోకి వెళ్ళి ఆమెతో కలిసి ద్వారకా నగరానికి ఆకాశ మార్గాన ప్రయాణమయ్యాడు. అలంత దూరం నుంచి ద్వారకా నగరాన్ని దర్శించి ప్రద్యుమ్నుడికి ఒళ్ళు పులకించిపోయింది. ప్రద్యుమ్నుడు మాయావతితో కలిసి ఆకాశం నుంచి సరాసరి శ్రీకృష్ణుడి అంతఃపురంలోకి దిగాడు. ఉన్నట్టుండి మన్మథుడి వంటి యువకుడు ఒకడు రతీదేవి వంటి యువతితో కలిసి ఆకాశం నుంచి ఇంట్లోకి దిగేసరికి అక్కడుండే అంతఃపుర స్త్రీలందరికీ ఒక పక్క భయము, ఒక పక్క ఆశ్చర్యము కలిగాయి. ఆ సమయానికి రుక్మిణీదేవి చుట్టూ అనేక మంది ఇతర కృష్ణ పత్నులు, అందర పత్నులంతా చేరుకున్నారు. వారందరికీ ప్రద్యుమ్నుడిని చూసిన కొద్దీ వాళ్ళ సొంత పుత్రుణ్ణి చూసినట్టే అనిపించింది వాళ్ళందరికీ కూడా. ప్రద్యుమ్నుడు కూడా బిడియపడుతూ జంకుతూ వారందరినీ చూసి నమస్కరించాడు. రుక్మిణీదేవికి ఆ పిల్లవాడిని చూస్తున్న కొద్దీ గుండెల్లో దేవినెట్లయింది. కళ్ళంబడి నీళ్లు పెట్టుకుంది. ఇలా అన్నది, అమ్మాయిలు, నాకు ఈ తెల్లవారుజామున ఒక కల వచ్చింది. ఆ కలలో కృష్ణుడు నాకు ఒక పండు, కొన్ని చిగురుటాకులు ఇచ్చాడు. నన్ను తన ఒడిలో కూర్చోబెట్టుకొని ఒక ముత్యాలహారం నా బెడలో వేశాడు. ఇంతలో 16 ఏళ్ల నిండు యువతి తెల్లని బట్టలు ధరించి చేతిలో పద్మం పట్టుకొని మా ఇంటిలోకి ప్రవేశించింది. ఆ యువతి నా దగ్గరకు వచ్చి నాకు తలంటు పోసి నా మెడలో ఒక పద్మాల మాల వేసింది. తెల్లవారుజామున ఈ కల వచ్చింది. ఇప్పుడు ఈ పిల్లవాడు, ఈ పిల్ల మన ఇంట్లోకి వచ్చారు. ఈ పిల్లవాడు నూనుగు మీసాలతో అంటారే, ఇప్పుడే యవనంలోకి అడుగు పెడుతున్నాడు. ఇతడు ఎవరో కానీ ఇతడి తల్లి చాలా ధన్యురాలు. నాయన యువక, నిన్ను కన్నా అదృష్టవంతురాలెవరు? నువ్వు నీ భార్యను వెంట పెట్టుకొని ఇక్కడికి ఎందుకు వచ్చావు? యముడు ఎత్తుకుపోకుండా ఉంటే నా పెద్ద కొడుకు ప్రద్యుమ్నుడు కూడా ఇప్పటికి నీ వయస్సులో నీలాగే ఉండేవాడు. నీ పోలికలు చూస్తుంటే అన్నీ శ్రీకృష్ణుడి పోలికలే అనిపిస్తున్నాయి. నువ్వు అచ్చం శ్రీకృష్ణుడిలాగా ఉన్నావు. నీ కను ముక్కు తీరు, నీ జుట్టు తీరు, నీ ఛాతి ఇవన్నీ మా మామగారైన వసుదేవుల వారి పోలికల్లో ఉన్నాయి. ఇంతకు నాయన ఎవరు నువ్వు? నీ కాంతితో ఈ పరిసర ప్రాంతాలన్నిటినీ ప్రకాశింపజేస్తున్నావు అన్నది. రుక్మిణీదేవి ఇలా మాట్లాడుతూ ఉండగానే అక్కడ శ్రీకృష్ణుడి భవనంలోకి నారద మహర్షి వచ్చి శంబరాసురవధ మొదలైన విశేషాలన్నీ చెప్పేశాడు. దానితో శ్రీకృష్ణుడు ఆదుర్దగా రుక్మిణీదేవి భవనానికి వచ్చేశాడు. ఆయన వచ్చేసరికి మన్మథుడి వంటి కొడుకు, రతీదేవి వంటి కోడలు కనిపించారు. ఆయన వారిని వెంటనే గుర్తించాడు. వెంటనే శ్రీకృష్ణుడు రుక్మిణీదేవితో ఇలా అన్నాడు, దేవి, ఇతడు ఎవరూ కాదు. ఆనాడు తప్పిపోయిన నీ కొడుకే ఇవాళ పెద్దవాడే చేతిలో ధనుస్సు పట్టుకొని నీ దగ్గరకు వచ్చాడు. ఈ బాలుడు మాయలమారి అయినటువంటి శంబాసురుణ్ణి సంహరించాడు. దేవతలకు కూడా సాధ్యం కాని శంబర మాయలను నిర్వీర్యం చేశాడు. ఇతడి పక్కన ఉన్నటువంటి పిల్ల పేరు మాయావతి.
ఈమె నీ కోడలే. ఈమె కొన్ని కారణాల వల్ల కొంతకాలం పాటు శంబరాసుడి గృహంలో ఉండిపోయింది. అందరూ ఈమెను శంబరుడి భార్య అనుకున్నారు. అది నిజం కాదు. ఈమె శంబర గృహంలో ఉన్న నిత్యకన్యగానే ఉంది. ఈ పిల్ల మన కోడలు. ఈ పిల్లని ఇంట్లోకి ఆహ్వానించు. చాలా కాలం క్రిందట తప్పిపోయిన మళ్ళీ మన దగ్గరకు వచ్చినటువంటి మన కుమారుణ్ణి ఆదరించు, లాలించు అన్నాడు కృష్ణుడు. ఆ మాటలు విని రుక్మిణీదేవి పరమానందపడుతూ, నా ఊహే నిజమైంది. నేను ఇవాళ ధన్యురాలని అయ్యాను. నా కొడుకు నాకు దొరికాడు. ఒట్టిగా కాదు, కోడలతో సహా దొరికాడు. నాన్న ప్రద్యుమ్న, కోడలతో సహా ఇంట్లోకి రా అని ఆదరంగా పలికింది. ప్రద్యుమ్నుడు తల్లికి తండ్రికి పాద నమస్కారాలు చేసి ఈలోగా అక్కడికి వచ్చినటువంటి బలరాముడికి కూడా పాద నమస్కారాలు చేశాడు. ఆ విధంగా ప్రద్యుమ్నుడు భార్య సమేతంగా శ్రీకృష్ణ కుటుంబంలో కలిసిపోయాడు. అలా ఉంటూ ఉండగా ఒక రోజున ప్రద్యుమ్నుడు బలరాముడి దగ్గరికి వెళ్ళి ఆ మాటలు ఈ మాటలు చెప్పి చివరికి ఇలా అన్నాడు. పెదనాన్నగారు, మీరు నిత్యము ఏదో మంత్రజపం చేస్తూనే ఉంటారు కదా. మీ జపతపం వల్ల దేవతలందరూ మీకు స్వాధీనంగా ఉంటారని యదుకులంలోని పెద్దలంతా అంటున్నారు కదా. నాకు చిన్నప్పటి నుంచి మాయ విద్యలే బోధించారు నాకు. కానీ ఎవరూ దేవతా మంత్రాలు బోధించలేదప్పుడు. సర్వ భయాలను పోగొట్టే దివ్య స్తోత్రం ఏదైనా మీరు దయతో నాకు ఉపదేశించండి అని ప్రార్థించాడు ప్రద్యుమ్నుడు. అన్నీ మాయ విద్యలే నాకు అక్కడ నేర్పించారు. నారాయణ నారాయణ హరే కృష్ణ.